హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను పాలు మనకి శీతాకాలంలో ఇలాగా పెరుగు తోడుకోదు కదా. చూడండి, ఇలా గడ్డ కింద తోడుకోవాలంటే మనకి ఒక 3 గంటల్లోనే ఎలా సింపుల్గా మనకి తోడుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. అలాగే పాలు మనము బయట పెట్టి మర్చిపోతూ ఉంటాము. అప్పుడు ఇవి పాలు విరిగిపోకుండా ఉండాలంటే ఈ చిట్కా ఉపయోగించినట్టయితే మీకు పాలు అసలు విరిగిపోవు, మంచిగా ఉంటాయి. చూడండి, దీంట్లో ఒక 2 డ్రాప్స్ వరకు కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, కొబ్బరి నూనె, దాన్ని వేసుకోండి. ఇది వేసుకోవడం వల్ల పాలు అనేవి విరిగిపోవు. చూడండి, ఇలా మరుగుతున్నాయి కదా, పాలు చూపిస్తున్నాను. నేను ఇవి బయట పెట్టి చాలాసేపు అయిపోయింది. సరే, ఈ టిప్ మీకుతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి నేను ఈ వీడియో తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మనము మంచిగా కాగినాయి కదా, పక్కన పెట్టుకుని నేను వాటిని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇలా 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే మనకి మేగడ అనేది మంచిగా వస్తుంది. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఒకసారి స్పూన్తో ఇలా అన్న తర్వాత దీన్ని మనము ఇలాగా ఒక దాంట్లో వేసేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక మనకి మలాయి అనేది చాలా ఎక్కువ వస్తుంది. అలాగే నేను పిల్లలకైనా మా హస్బెండ్కైనా ఇలాగా పెరుగన్నం ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే మనం రైస్లో ఇలా కొంచెం ఆనియన్స్ వేసుకుని కొంచెం పాలు వేసుకుని దీన్ని తోడుపెట్టి ఇచ్చినట్టయితే మధ్యాహ్నానికి అది పుల్లగా అవ్వకుండా పెరుగు చాలా కమ్మగా తోడుకుంటుంది. చూడండి, పాలు వేడిగానే ఉండాలి, రైస్ చల్లగా ఉండాలి. చూసారా, ఇలా చేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టుకుని లంచ్ కోసం అని చెప్పి ఇస్తున్నాను. ఈ టిప్ కూడా ఒకవేళ మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను, మీకు తెలిసే ఉంటుంది. అలాగే ఇంకొక టిప్ వచ్చేసి పెరుగు, ఇది మనకి ఎలా తోడుపెట్టుకోవాలంటే చూడండి, కొంచెం గోరువెచ్చగానే ఉండాలి. ఇలా గోరువెచ్చగా ఉన్న దాంట్లో కొంచెం అంతా పెరుగు వేసుకోండి. పొల్లనిది వేసుకోవద్దు, ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి. ఇలా వేసుకుని ఒక 2 నిమిషాలు ఇలా తిప్పిన తర్వాత నేను ఇక్కడ స్టవ్ వెలిగించి కుక్కర్ పెడుతున్నాను. పెట్టుకుని దీన్ని ఇలాగా 1 నిమిషం పాటు ఇలా హీట్ చేసుకోండి. మనం చెయ్యి ఇలా లోపల పెట్టినప్పుడు ఇలా కొంచెం ఆవిరి వచ్చినట్టు కింద వేడిగా ఉండాలి. 1 నిమిషం మాత్రమే దీన్ని వేడి చేసుకోండి. ఇలా హీట్ అయిన తర్వాత దీంట్లో న్యూస్ పేపర్ని వేసుకోండి. ఇలా న్యూస్ పేపర్ని వేసుకుని మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఈ గిన్నెని దీంట్లో పెట్టుకుని దీని మీద మూత వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకుంటే కనుక మీకు 3 గంటల్లో పెరుగు అనేది తోడుకుంటుంది. చూడండి, ఇలా మూత పెట్టాను కదా. ఇప్పుడు 3 గంటల తర్వాత మీకు పెరుగు అనేది ఎలా తోడుకుందో చూపిస్తున్నాను. చాలా గడ్డ కింద పెరుగు తోడుకుంది ఫ్రెండ్స్. చూడండి, నిజంగా నేను ఇక్కడ 10 o'clock అలాగా తోడు పెట్టాను. 1:30 కల్లా చక్కగా ఇలా గడ్డ పెరుగు అనేది రెడీ అయిపోయింది. మీకు నా టిప్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.